ఫ్యామిలీ యాక్సిడెంట్లో ఇలా ఎక్స్పైర్ అయ్యారు, తర్వాత మీరు కోమాలో ఉన్నారు. సో అది అస్సలు ఊహించడానికి అబ్బా అనిపిస్తుంది. తర్వాత మిమ్మల్ని మీ రిలేషన్స్ కొన్ని మాటలు అన్నారు, చాలా అన్నారు. సో అందంగా లేవని, సో పట్టించుకోకుండా, అందంగా బాగున్నారండి, కళ్ళగా ఉన్నారు తెలుసా మీరు. మేకప్ వేస్తే మాత్రం బిగ్ బాస్ చూడలేదా మీరు? ఫేస్ తెలుస్తుంది కదా అంత కలగా. అన్ని మాటలన్నీ భరించి మీరు ఒక సిచ్యువేషన్లో ఒక బస్ స్టాప్ దగ్గర కూర్చొని ఒక బన్ను తిని, అస్సలు ఇది ఊహించడానికి, అంటే మనము ఎవరైనా హిస్టరీ చరిత్ర అంటాం కదా, అది తెలుసుకొని చదవటం వేరు, బట్ మిమ్మల్ని చూస్తే అది నిజం అనిపిస్తుంది. ఎలా ఫేస్ చేయగలిగారు ఇన్ని? ఎవరు సపోర్ట్ లేదు ఆ టైంలో? ఒక్కరి సపోర్ట్ కూడా ఎవరు లేరు. అదే రిలేషన్స్ అంటారు కదా, రిలేషన్స్ మన పేరెంట్స్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటారు తప్ప, ఆయన తర్వాత మా దగ్గర నుంచి ఏమేమి ఉందో అవన్నీ తీసుకొని మళ్ళీ వదిలేయడం. నేను ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి కూడా నేను వాల్యూ ఇవ్వను. బికాజ్ అందరూ ఒకేలాగా ఉంటారని తెలియదు, కానీ నా లైఫ్లో అది జరిగింది. బట్ ఎప్పుడు కూడా మా నాన్న ఒక మాట చెప్పేవారు. ఏం చెప్పేవారు? ఎందుకంటే మా నాన్న కూడా అదే ఆ కష్టాలతోనే ఉడ్డు ఏమంటారు కట్టిగా కట్ చేసి అందులో వచ్చిన డబ్బులతో వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకొని వచ్చేవారు మా నాన్న. ఓ మై గాడ్. సో హీస్ నో ఎవ్రీథింగ్, లైఫ్లో అన్నీ ఫేస్ చేసి వచ్చారు. సో మాకు కూడా ఫుల్ లగ్జరీ లైఫ్ ఎంత ఉన్నా కూడా ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని మా నాన్న పెంచలేదు. కష్టం కూడా ఇది ఇలా ఉంటుంది అని ఎప్పుడు నార్మల్గా మాకు చెప్పేవారు. నీకు ఏమి జరిగినా కూడా లైఫ్లో ఇప్పుడు మేము ఉంటాము, రేపు ఉండకపోవచ్చు, తెలీదు ఏమవుతుంది అని. మా నాన్న ఒక గాడ్ లెక్క, అందరికీ వాళ్ళ పేరెంట్స్ గాడే, బట్ మా నాన్న నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అదొక మాట చెప్పేవారు, ఏమైనా జరగాలి, బట్ ఏమి జరిగినా నీ దగ్గర ఏం లేకపోయినా కూడా నువ్వు బ్రతకాలంతే, లైఫ్ వెళ్ళాలి ముందుకే. సో అట్ ఎటువంటి బ్యాడ్ వే వెళ్ళకుండా, ఎంత కష్టం వస్తుంది లైఫ్కి, బట్ అది ఎదిరించుకొని ముందుకు వెళ్తేనే ఒక వాల్యూ. అప్పుడు వాళ్ళ స్టోరీ చెప్పేవారు మాకు, ఎక్కడెక్కడ ఏం జరిగింది, అమ్మ నాన్న వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్, ఏమైంది, అమ్మ వచ్చేసారు, సో వాళ్ళని చూసుకొని తర్వాత గ్రూప్ అయ్యి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈజ్ అ పొలిటీషియన్. సో మ్యాంగ్లూర్లో. సో వన్ బై వన్ నాన్న అన్ని చూసి వచ్చేసరికి, అలాగనే మన పిల్లలు కూడా అలా పెంచకూడదు, వాళ్ళకి తెలియాలి ప్రాబ్లమ్స్ అని. సో అది చెప్పేసరికి మాకు అది ఉండింది మైండ్లో, బట్ ఎప్పుడు చూపించుకోలేక. సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? అన్న కూడా యాక్సిడెంట్లోనే. అదే యాక్సిడెంట్ సిబ్లింగ్ ఒక అన్న కిరణ్ అని. సో అన్నింటికి మా నాన్న చెప్పిన మాటలే గుర్తుకొచ్చేసాయి. నేను ఎప్పుడు కూడా అరే నాకు డబ్బులు లేవు, అయ్యో నాకు కష్టం అవుతుంది, లేదు వస్తుంది లైఫ్,